భేదం లేదు దీనికి. అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాదు అని అంటే మరి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? నేను కాదు అని అంటే ఎవరున్నారు మరి ముఖ్యమంత్రిగా? హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు పాలాభిషేకాలు చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు బెంచ్ చేయలేకపోయినారు. మరి మనం రోజు హైకోర్టు బెంచ్ కూడా మనం రాయలసీమ తీసుకొచ్చాం. ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తాం. జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది. ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పింది. 47,40,000 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని పట్టుకున్నా అన్నారు. ఏం చేశారు? పెద్ద హడావిడి చేశారు. కాకినాడ వెళ్ళారు, 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు. ఏమైంది అని అడుగుతున్నాను. నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోనంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా కైకోరావు నీకు? ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నిన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందట. తెలంగాణ ఇచ్చింది సకల జనులు, అమరుల త్యాగాలు, సబ్బండ వర్గాలు రోడ్లు ఎక్కినప్పుడు సోనియా గాంధీ గారు ప్రకటన చేసి, కేసీఆర్ చేసింది కాదు. మేము తిరిగినాం, మేము తిరిగినాం, మేము ఎందుకు మద్దతు ఇచ్చినామని దొంగ మాటలు. కేసీఆర్ దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు కూడా ఈ దొంగలు ఎవరు కూడా రాలేదు. కూటమి ప్రభుత్వం ఏం చేసిందయా ఆంధ్ర రాష్ట్రానికంటే డైవర్షన్ పాలిటిక్స్ మినహా, కక్ష సాధింపులు మినహా ఈ రాష్ట్రానికి వీరి నుంచి ఒరిగింది అయితే ఇంతవరకు ఏమీ లేదు. అధికారంలో ఉండి 10 నెలలు అధికారం పోతే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ టీఆర్ఎస్ నాయకులు, ఈ బావ బొమ్మర్ది ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైనా దేశంలో కానీ ఈ రోజు ధాన్యానికి 3,000 రూపాయలు కింటాకు కొన్న చరిత్ర కూడా ఎక్కడైనా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాం. ఆ పక్కన ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ గంగుల కమలాకర్, వీళ్ళే సంబంధం తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ దూరమైన పక్కన పెట్టుకొని ఈ రోజు పెద్ద దీక్ష దివాస్ అంట. సిగ్గుండాలే.